నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మొన్న 'పుష్ప' ఈవెంట్‌లో జరిగిన ఒక ఘటనలాగే అంటే ఇది అలా కాదు, కానీ గేమ్ చేంజర్ ఈవెంట్‌కి వెళ్ళి ఇద్దరు అబ్బాయిలు చనిపోవడం జరిగింది. అంటే ఈ సినిమా ఈవెంట్స్ వీటి వల్ల ఈ చనిపోవడాలు ఇవన్నీ కూడా ఈ కుటుంబాలకు చాలా తీరని లోటు కలిగిస్తుంది కదా! అంటే ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్నవాళ్ళు మూవీ టీమ్ ఇంత కొంత అమౌంట్ ప్రకటించండి అని చెప్పేసి కూడా చెప్తున్నారంట. దీన్ని బట్టి మీ అభిప్రాయం చెప్పండి సార్. గేమ్ చేంజర్ ఫంక్షన్ అక్కడ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. అండ్ యూనిట్ మొత్తం వెళ్ళింది రాజమహేంద్రవరం, వేమగిరి. ఇక్కడికి పిల్లలు ఇద్దరు బండి పైన వచ్చారు, చరణ్ అండ్ మణికంఠ. మణికంఠ 23 years, చరణ్ 22. వీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే ఆ వడిసెలేరు ప్రాంతం ఉంది, అక్కడ కార్గిల్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది మన కార్గిల్ ఫ్యాక్టరీ అంటే నీకు ఎలా చెప్పను, మనకి ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ టైప్ కొంచెం కార్గిల్ ఫ్యాక్టరీ అనేది ఉంది. ఈ యుద్ధానికి సంబంధించిన అవన్నీ ఉంటాయి. సో ఆ ప్రాంతంలో రాత్రిపూట ఏంటంటే సింగిల్ రోడ్డు, అడవి ప్రాంతం లాగా ఉంటుంది. డిఫరెంట్గా టర్నింగ్స్ అటు ఇటు ఉంటాయి. కొంచెం చూసుకోకుండానో ఏంటో మొత్తానికి ప్రమాదం అయితే జరిగింది. వేగంగా వచ్చే వ్యాన్ వీళ్ళిద్దరిని గుద్దింది. సో అబ్బాయి చరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. మణికంఠ కొంచెం చికిత్స పొందుతా చనిపోయాడు. ఇద్దరిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే తీవ్ర రక్తస్రావం అయితే అయింది. సరే వాట్ ఎవర్. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళారట వీళ్ళు. అండ్ అక్కడ ఆల్రెడీ ఫుల్ జనాలు ఉండేసరికి రిటర్న్ అయిపోయారు. తొందరగా రిటర్న్ అయిపోయి ఈ లోపు జరిగిన విషాదం ఇదే. గతంలో అల్లు అర్జున్ ఈవెంట్ టైంలో కూడా అన్నారు, ఇలాగే మాట్లాడారు. బట్ అంతగా ఇదెందుకు వైరల్ అవ్వట్లా అంటే అది ఈవెంట్ అల్లు అర్జున్ ఉన్న దగ్గర జరిగింది కాబట్టి దానికి వెయిటేజ్ ఎక్కువ వచ్చినట్టుంది. ఇది ఆ ఈవెంట్ కొంచెం దూరంలో జరిగింది కాబట్టి దీనికి వెయిటేజ్ తక్కువ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇద్దరు ప్రాణాలు పోయాయి స్పాట్లో. పిల్లలు అదేదో వాళ్ళ అభిమాన హీరోని చూద్దామని వచ్చారు. దాని గురించి ఏం మాట్లాడతాం ఇంత విషాదకరమైన వార్త గురించి. బట్ ఇట్స్ అదే, ఇక వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయండి అని. మరి యూనిట్ వాళ్ళు ఇప్పటివరకు స్పందించారా లేదా, అసలు వాళ్ళకి ఘటన జరిగిన విషయం వీళ్ళకి తెలుసా లేదా? తెలిసింది వాళ్ళ చిత్ర బృందంకి అని కూడా వార్తలు వస్తున్నాయి. వార్తలు మనకు ముందే వస్తాయి, కానీ వాళ్ళు నిదానంగా చెప్తారేమో, మాకు తెలిసిందనో తెలియదనో, తెలిస్తే తెలిసిందనో లేకపోతే లేదనో. చూద్దాం. అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందంటారా వాళ్ళకి? ఇస్తారులే, ఎందుకంటే గతంలో కూడా రామ్ చరణ్ తేజ సినిమా ఎప్పుడు గోవిందుడు అందడి వారేలే అనే సినిమా అనంతపురంలో శివ అనే థియేటర్లో ఎక్కడో జరిగితే, తొక్కిసలాట జరిగితే కన్నయ్య అనే ఒక ఆయన చనిపోయాడు 10 years బ్యాక్. ఇది 2014 టైంలో. అప్పుడు రామ్ చరణ్ తేజ 2 లక్షలు జరిగింది టికెట్. అప్పుడు లైన్ టికెట్లు ఉండేవి, బుక్ మై షోలు కాకుండా. అక్కడ తొక్కిసలాటలో కన్నయ్య అనే ఒక ఆయన చనిపోయాడు. అప్పుడు రామ్ చరణ్ తేజ స్పందించి 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడు. చూద్దాం. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. చాలా ఘోరమైన ఘటన, పైగా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయిన ఘటన ఇది. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికైనా రావచ్చు, గేమ్ చేంజర్ రామ్ చరణ్ చూడడానికైనా రావచ్చు కదా, ఇద్దరు ఒక వేదిక పైన ఉన్నారు అని. సో మరి వాళ్ళకి ఏం ప్రకటిస్తారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్.